గతంలో ఆల్రెడీ కార్ రేసింగ్ వ్యవహారంలో 54 కోట్ల రూపాయలు రెండో సీజన్ నిర్వహించకుండా కూడా విదేశీ అకౌంట్లకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పంపించారు. కాబట్టి ఆ విషయంలో ఏసీబీ కేసు అయింది. అదే కాకుండా 10 కోట్లు దాటితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలా, మున్సిపల్ శాఖ పంపాల్సిన నిధులు హెచ్ఎండిఏ నుంచి పంపారు. కాబట్టి ఆ విషయంలో ఆల్రెడీ ఏసీబీ విచారణ జరుగుతూ ఉంది. కాబట్టి రెండోసారి విచారణ రమ్మని చెప్పేసి ఏసీబీ వారు విచారణ పిలిచారు. అది ప్రాసెస్లో భాగంగా మాత్రం జరిగింది తప్ప ఇక్కడ విచారణ సంస్థలో పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చి స్వచ్ఛందంగా పనిచేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా అది ఇస్తే కూడా దాన్ని రాతాంతం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నామమాత్రంగా మాత్రమే కేటీఆర్ గారికి వారు మద్దతు ప్రకటించింది తప్ప ఇక్కడ ఏదో కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటా అని చెప్పలేదు, ఏరుకుంపని పెడతా అని చెప్పలేదు. ఏం జరగబోతుందని త్వరలో ప్రకటించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆల్రెడీ జాగృతి సంబంధించిన కమిటీలు కూడా అనౌన్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులంతా కూడా అప్రమత్తం అవుతూ ఈ రోజు కూడా హరీష్ రావు గారిని పిలిపించి కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భం. ఆనాడు ఈటెల రాజేంద్ర గారు పార్టీ మారినప్పుడు హరీష్ రావు గారి ప్రయారిటీ పెరిగింది. కల్వకుంట్ల కవిత గారు ద్వారా బీఆర్ఎస్ పార్టీ ముస్లిం ప్రారంభమైన మరొకసారి హరీష్ రావు గారి ప్రయారిటీ పెరిగింది. కాబట్టి కేటీఆర్ గారు 2 గంటల పాటు హరీష్ రావు గారు ఇంటికి పోయి ఈ రోజు కల్వకుంట్ల కేసీఆర్ గారు రెండోసారి పిలిపించుకోవడం అంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టబోతా ఉన్నారు. దాని వెనకాల భారతీయ జనతా పార్టీ మొత్తం అంత యంత్రాంగాన్ని రెడీ చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి రావద్దు, రేవంత్ రెడ్డి గారు రెండోసారి వస్తే మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే దేశంలో భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకుని ముందుకు పోతే దాదాపు 63 స్థానాలు భారతీయ జనతా పార్టీ కూలిపోయింది. తెలంగాణ రాష్ట్రం కులగన్న చేసినప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ బీసీ కులగన్న చేయకుండా బీసీలను మోసం చేస్తున్నట్టునే ఏకంగా జనగణనలో కులగన్న పెట్టే పరిస్థితి భారతీయ జనతా పార్టీ వచ్చింది. కాబట్టి డీలిమిటేషన్ విషయంలో కావచ్చు, దేశంలో సింధూర్ ఆపరేషన్ అప్పుడు కావచ్చు, ఎప్పటికప్పుడు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డికి అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేస్తూ కల్వకుంట్ల కవిత గారిని వాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది.